గౌతమ్ అయితే పాపని తీసుకురావడం కోసం అని చెప్పి ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ అంతా చెల్లాచెదురుగా పడేసి ఉండి ఉయ్యాలలో పాప అయితే ఉండదు. పాప లేకపోయేసరికి గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మాలిని దగ్గర ఉన్న మాలిని మళ్ళీతో ఇలా అంటూ ఉంటుంది, దేవుడిని ఒక్క కోరిక కోరుకో మళ్ళీ, నీ భర్త బిడ్డతో తిరిగి రావాలి. రాకపోతే ఎన్నాళ్ళు నువ్వు నాలో ఉన్న మంచితనాన్ని చూసావు, ఇక మీద రాక్షసత్వాన్ని చూస్తావని చెప్పి అంటూ ఉంటుంది. అది విని మళ్ళీ అయితే ఏడుస్తూ ఉంటుంది. అవును, నీ భర్త ఇప్పుడు బిడ్డతో వస్తేనే, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పి మాలిని మల్లీకు వార్నింగ్ ఇస్తుంది. ఇక గౌతమ్ అయితే అరవింద్ని కలుస్తాడు. అరవింద్ అయితే గౌతమ్ని కలిసి గౌతమ్ చంప పగలగొడతాడు. దాంతో గౌతమ్ అయితే ఏంట్రా చెప్తే అర్థం కావట్లేదా, పాప కనిపించడం లేదని అని చెప్పి అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ అయితే అలా గొడవ పడుతూ ఉంటారు. ఇక గౌతమ్ అరవింద్ని గట్టిగా తోసేసరికి అరవింద్ అక్కడ కారుకి తల తగులుకొని స్పృహ కోల్పోయి పడిపోతాడు. అది చూసి గౌతమ్ అయితే ఏం చేయకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక మళ్ళీ అయితే గౌతమ్ కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.